బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ బీజేపీకి త్వరలోనే కొత్త బాస్ రాబోతున్నారా? ఈ నెలాఖరులోగా కొత్త అధ్యక్షుడి ప్రకటన ఉండబోతోందా? దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అధ్యక్ష పదవి రేసులో అరడజనుకు పైగా నేతలున్నారు. పార్టీ పగ్గాలు అందుకోవాలని ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నారు. రేసులో ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు ఉన్నారు. వాళ్ళతో పాటు ఇటు ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి వీళ్లు కూడా రేసులో ఉన్నారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు ఎమ్మెల్యేలు, ఎంపీలు. పార్టీ అధ్యక్ష పదవిపై నేతలకు ప్రధాని మోదీ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ బీజేపీ కొత్త రథసారథి నియామకానికి సంబంధించి దాదాపుగా కొలికొచ్చినట్టుగా తెలుస్తోంది. అధ్యక్ష పదవి కోసం భారీ సంఖ్యలో ఆశావహులు పోటీ పడుతున్నారు. అయితే ఇద్దరు పేర్లను బీజేపీ అధిష్టానం పరిగణలోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే డిసెంబర్ 10 నుంచి 20 వరకు కూడా మండల కమిటీలు పూర్తి చేయాలని భావిస్తోంది భారతీయ జనతా పార్టీ. ఈ ప్రక్రియ పూర్తి కాగానే రాష్ట్ర అధ్యక్షుడిని కూడా ప్రకటించబోతుందనేది మనకు అందుతున్న సమాచారం. అయితే ఈ పదవి కోసం ఇప్పటికీ ఈటల రాజేందర్, అలాగే డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావుతో పోటీ పడుతూ ఉంటే, ఇంకోవైపు రాజా సింగ్ కావచ్చు, పాయల్ శంకర్ వీళ్ళు కూడా ఈ పోటీలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఏం జరుగుతోంది? ఢిల్లీలో లాబింగ్ కూడా జరుగుతున్నట్టుగా పార్టీ వర్గాలు చర్చ జరుగుతోంది. ఎటువంటి ఈక్వేషన్స్ ఫాలో అవుతున్నారు? నేతలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎటువంటి వ్యూహంతో వెళ్తున్నారు? పార్టీ అధిష్టానాన్ని ఆకట్టుకునే ప్రయత్నాల్లో ఎటువంటి చర్యలు దిగడం జరుగుతోంది? ఎటువంటి వ్యూహంతో పార్టీ వెళుతోంది? ఏం చేయబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, ఇటు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కొత్త పేరుని తెర మీదకు తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తోంది. ఎవరెవరి పేర్లు ఇన్ఫాక్ట్ ఏ పేర్లు రేసులో ఉన్నాయి? ఏ అంశాలు ఇక్కడ పరిగణలోకి తీసుకుంటోంది అధిష్టానం? ఆల్ రైట్, మా ప్రతినిధి శ్రీధర్ మరి కాసేపట్లో ఫోన్ లైన్లోకి అందుబాటులోకి వచ్చి అప్డేట్స్ ఇవ్వబోతున్నారు. రైట్, ఇప్పుడు కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నట్టుగా ఇటు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ, ధర్మపురి అరవింద్ వీళ్ళు పోటీలో ఉన్నారు. వీళ్ళతో పాటు ఎమ్మెల్యేలు రాజా సింగ్, అలాగే పాయల్ శంకర్ కూడా పోటీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ వేదికగా లాబింగ్ అయితే చేపడుతున్నట్టుగా పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అయితే బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకి అధ్యక్ష పీఠం ఇవ్వాలంటూ కూడా అధిష్టానం భావిస్తూ ఉండగా, ఇప్పుడు ఈక్వేషన్స్ వచ్చినప్పుడు ఈటల రాజేందర్ అధ్యక్ష పీఠం దక్కే అవకాశం ఎక్కువగా ఉందనే చర్చ జరుగుతోంది. దాంతోపాటు కొన్ని ఈక్వేషన్స్ కూడా ఇక్కడ అధిష్టానం ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈటల రాజేందర్ కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉందా, లేకపోతే మనం మాట్లాడుకున్నట్టుగా డీకే అరుణ కావచ్చు, ధర్మపురి అరవింద్, అలాగే రఘునందన్ రావు వీళ్ళ పేర్లు కూడా రేస్లో ఉన్నట్టుగా వినిపిస్తోంది. ఏం జరుగుతోంది? ఎటువంటి వ్యూహం ఉంది? ఎటువంటి చర్చ జరుగుతోంది? అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీధర్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికలో కేంద్ర బీజేపీ భాజపా ఎటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తోంది? ఎటువంటి అంశాన్ని పరిగణలోకి తీసుకుంటోంది? యాసతినట్టు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగానే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక చేసేది కూడా కమలం పార్టీ కసరత్తు కూడా చేస్తుంది. కసరత్తులే కాకుండా కాబోయే రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అనేది కూడా ఇప్పటికే అటు జాతీయ అధినాయకత్వం కూడా సూచనప్రాయంగా కూడా ఇటు నేతలకు తెలిపినట్టయితే సమాచారం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు అటు కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి పార్టీలను పరిగణలోకి తీసుకొని అటు బీజేపీ పార్టీని కూడా బుధన వేసుకొని ముందుండి నడిపించే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ విజయమే లక్ష్యంగా ముందుకెళ్లేటువంటి నేతకు కూడా పార్టీ పగ్గాలు అప్పచెప్పేందుకు కూడా బీజేపీ సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇప్పటికటు బీజేపీకి సంబంధించినటువంటి తెలంగాణ ఎంపీ ఎమ్మెల్యేల బృందం కూడా ప్రధాని మోడీతో భేటీ అయింది. ఈ భేటీలో మోడీ కూడా ఒకవైపు కూడా అటు రాష్ట్ర అధ్యక్షుడిపై కూడా కాస్త నేతలకు కూడా కాస్త అక్కడ ఒక వాటికి సంబంధించి కూడా ఒక ఇంటి ఇచ్చినట్టయితే సమాచారం. నేతలు దాంతో ఒక్కసారిగా అక్కడి నుంచి వచ్చిన అనంతరం కూడా వడివడిగా నేతలు పనిచేసుకుంటూ వారికి వారి వెళ్తున్నారు. ప్రధానంగా ఇటు అధ్యక్షుడి రేస్ లో మాత్రం ఒక్కసారి చూసుకున్నట్టు ఇందాక మీరు చెప్పినట్టు నలుగురు రేసులు ప్రధానంగా ఉన్నారు. నలుగురు ఎంపీలే, నలుగురు కూడా రాజకీయాల్లో సీనియర్ నేతలు అయినటువంటి ఈ నలుగురు ఒకవైపు ఈటల రాజేందర్ కానివ్వండి, డీకే అరుణ కానివ్వండి, ఒకవైపు అటు ధర్మపురి అరవింద్, అలాగే రఘునందన్ రావు, ఈ నలుగురు ఎంపీలు కూడా సీనియర్ నేతలుగా ఉన్నటువంటి నలుగురికి ఇస్తే ఏ విధంగా ఉంటుందనే చర్చ జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు కాంగ్రెస్ కు సంబంధించి బీసీకి కూడా ఒకవైపు పీసీసీ అధ్యక్షుడిగా నియమించింది కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో బీసీకి ఇస్తే ఏ విధంగా ఉంటుందని కూడా పార్టీలో ముందు నుంచి చర్చ జరుగుతుంది. బీసీ కోటలో అటు ముందు వరుసలో కూడా ఒకవైపు ఈటెల రాజేందర్, ఈటెలకు సంబంధించి కూడా ఒకవైపు చూసుకుంటారు. మరొక పక్క ధర్మపురి అరవింద్ కూడా బీసీ నేతగా ఉన్నారు, పార్టీలో సీనియర్ నేత, అలాగే రెండోసారి ఎంపీ ఎన్నికారు కాబట్టి అది చూస్తారు. లేదంటే అటు కాంగ్రెస్ ను ధీటుగా ఎదుర్కొనేటట్టు కూడా ఉండాలి, నేతల మాటలతో కూడా కట్టడి చేయాలంటే మరొక పక్క అటు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు అలాగే మహబూబ్ నగర్ లో సీఎం కాన్ఫరెన్స్ లో చేసినటువంటి
డీకే అరుణ సైతం కూడా ఒకవైపు కూడా పార్టీ అక్కడ ఇచ్చేటువంటి ఆలోచనలో ఒకవైపు కూడా ఉన్నట్టు సమాచారం. మరొక పక్క అటు రఘునందన్ రావు కూడా ఒకవైపు ఈ పార్టీకి సంబంధించినటువంటి పగ్గాలు చేపట్టేందుకు కూడా తమకు సంబంధించినటువంటి అనుకూలతలు ఏవైతే ఉన్నాయో ఈ నలుగురు నేతలకు సంబంధించి ఇప్పటికి ఎవరికి వారు కూడా ఒకవైపు వారికి సంబంధించినటువంటి అనుకూలతలు కూడా ఉన్నటువంటి సానుకూల అంశాలను కూడా అక్కడ పెట్టినటువంటి సంవత్సరం. ఇందాక చెప్తున్నటువంటి నలుగురు నేతల్లో ప్రధానంగా మొన్న జరిగినటువంటి కేంద్ర కేబినెట్ లో చోటు ఆశించారు. అందులో డీకే అరుణ కానివ్వండి, ఈటెల రాజేందర్ కానివ్వండి, ధర్మపురి అరవింద్ కాని ఈ ముగ్గురు నేతలు అటు కేంద్ర కేబినెట్ లో చోటు ఆశించారు. చోటు దక్కకపోవడంతో రాష్ట్ర అధ్యక్ష పదవి అయినా కూడా ఇవ్వాలని చెప్పి కూడా ముందు నుంచి ఆశిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే తెలంగాణకు సంబంధించి మరొక 4 ఏళ్లు ఎన్నికలకు సమయం ఉంది. ప్రస్తుత పరిస్థితి అటు బీఆర్ఎస్ కు సంబంధించి బీఆర్ఎస్ ను పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కకి నెట్టి ప్రధాన ప్రతిపక్షంగా కూడా బీజేపీ ఎదగాలి. కాబట్టి అటువంటి ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కూడా ఒకవైపు మోడీ సూచన ప్రాయంగా ఎవరైతే బాగుంటుందన్న దానిపై కాస్త చర్చకు వచ్చినట్టయితే సమాచారం. మరొక పక్క రాష్ట్రంలో సంబంధించి ఇప్పటికే బీజేపీలో వర్గ భేదాలు ఉన్నాయని ఇప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. వాటికి సంబంధించి కూడా అధిష్టానం ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తుంది. కాబట్టి వాటన్నిటిని పక్కన పెట్టి సమన్వయంతో ముందుకెళ్లేటువంటి నేత ఎవరికి ఒకవేళ అధ్యక్షుని ప్రకటించాక ఎవరికి ఒకవైపు కూడా ఎవరు కూడా వ్యతిరేకించినటువంటి వ్యక్తిని కూడా ఒకవైపు ప్రకటిస్తుంది అని చెప్పి కూడా కమలం నేతలు అంటుంటే ఒక పక్క సంస్థాగత ఎన్నికలకు సంబంధించి కూడా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి కూడా అడివడిగా జరుగుతున్నాయి. వాటికి సంబంధించి కూడా అయితే శ్రీధర్ ఇక్కడ ఏవైనా ఎలక్షన్స్ అంటే ఇంటర్నల్ గా ఎలక్షన్స్ ఏమైనా కండక్ట్ చేయబోతోందా? దాంతోపాటు యాడింగ్ టు దిస్ మరి ముఖ్యంగా ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ఉన్నాయి కాబట్టి ఆ రెండింటి విషయాన్ని క్లారిటీ వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత అధ్యక్షుని ఎన్నుకునే అవకాశం ఉందా, లేకపోతే ముందే జరిగే అవకాశం ఉందా? పార్టీలో ఎటువంటి ప్రక్రియ జరుగుతోంది, ఎటువంటి ప్రక్రియ గురించి ఆలోచిస్తోంది అధిష్టానం? సంక్రాంతిలోపే కొత్త అధ్యక్షులను నియమించేందుకు కూడా అటు బీజేపీ అధిష్టానం యోచిస్తుంది. ఎందుకంటే కొద్ది రోజుల్లోనే తెలంగాణకు సంబంధించి కూడా అటు సంస్థాగత పార్టీకి సంబంధించినటువంటి లోకల్ బాడీ ఎన్నికలు జరగనున్నాయి. వాటికన్నా ముందే సంస్థాగత ఎన్నికలు జరిపి అధ్యక్షుడి రేస్ లో ఎవరెవరు ఉండాలని చెప్పి కూడా ముందే పార్టీ నిర్ణయిస్తుంది. వాళ్ళ ఎన్నికల్లో నిలబడి కూడా పార్టీ ఎవరికి ఓటు వేయాలని చెప్పి కూడా పార్టీ కూడా సూచిస్తుంది అని చెప్పి కూడా కమలం నేతల్లో పెద్ద టాకే జరుగుతుంది. ఇందులో భాగంగా ఉన్నటువంటి నలుగురు నేతల్లో కూడా ఎవరికి అవకాశం ఇస్తుందా అని చెప్పి కూడా కాస్త పార్టీ నేతలు పార్టీ శ్రేణులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో డెఫినెట్ గా ఒకవైపు మీరన్నట్టుగానే లోకల్ బాడీ ఎన్నికలకు ముందే సంక్రాంతి కన్నా ముందే అంటే సంక్రాంతి లోపే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడు వస్తారు. ఎందుకంటే తెలంగాణ ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ లో ఉన్నారు. తనకు సంబంధించి ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రానికి కూడా సమయం కేటాయించలేకపోతున్నారు. ఎక్కువ ఇతర రాష్ట్రాల్లో ఉండడం కాకుండా పదే కిషన్ రెడ్డి కూడా ఒక మాట అయితే చెప్తున్నారు, తొందరలోనే అధ్యక్షుడు వస్తాడనే కాకుండా పార్టీకి కొత్త రక్తం అవసరం అని చెప్పి కిషన్ రెడ్డి కాదు కేంద్రం నుంచి వస్తున్నటువంటి నేతలు చెప్తున్నారు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా పాతతరం నేతలకు అంటే బీజేపీలో ముందు నుంచి ఉన్నటువంటి నేతలకు కాకుండా ఖచ్చితంగా కొత్తగా వచ్చినటువంటి పార్టీలో చేరేటువంటి నేతలకి కూడా ఒకవైపు పార్టీ పగ్గాలు అప్పజెప్పేటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఒక చర్చ అయితే కొనసాగుతుంది. అదే కూడా కొత్తగా ఎన్నికైనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సమన్వయం చేసుకుంటూ మరొక పక్కగా పాత నేతలను కూడా కలుపుకొని ముందుకు వెళ్ళేటటువంటి నేతకే ఇస్తారనే చర్చ కూడా జోరుగా ఉంది సత్యం. రైట్ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం బీజేపీ తెలంగాణ బీజేపీకి త్వరలోనే కొత్త బాస్ రాబోతున్నాడా అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఇంతకీ కొత్త బాస్ ఎవరు అనేది ఆసక్తికరంగా ఉంది. ఈ నెలాఖరులోగా కొత్త అధ్యక్షుని ప్రకటించే అవకాశం ఉందనే చర్చ పార్టీలో జరుగుతుంది. అధ్యక్ష పదవి రేసులో 60 నేతలు ఇన్ఫాక్ట్ 60కు పైగా ఉన్నారు నేతలు. పార్టీ పగ్గాలు అందుకోవాలని ఎంపీలు ఎమ్మెల్యేలు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. రేసులో ఎంపీలు ఈటెల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఉన్నారు. ఇటీవల ప్రధాని మోదీతో సమావేశమయ్యారు ఎమ్మెల్యేలు ఎంపీలు. పార్టీ అధ్యక్ష పదవిపై నేతలకు ప్రధాని మోదీ కూడా క్లారిటీ ఇచ్చారు. మరి ఈ నేపథ్యంలో ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.